చాలా కాలం కింద ఆగిపోయిన గంధమల్ల రిజర్వాయర్ పనులు కూడా తిరిగి పునఃప్రారంభిస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో కాలం నుంచి ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిరంతరం కష్టపడుతూ ముందుకు పోతుంటే 10 ఏళ్ల పాటు ఆ పనులు ఆపిపెట్టిండ్రు. మేము రాగానే అవసరమైన నిధులు కేటాయించి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ పనులు కూడా వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయడానికి అన్ని నియోజకవర్గాల్లో ఇరిగేషన్ శాఖ పనులని వేగవంతం చేస్తూ అదేవిధంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఏ కారణంగా పనులు డిలే అవుతున్నాయో అవన్నీ పరిశీలిస్తూ సమీక్ష చేస్తూ ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, వేదిక మీద పెద్దలకి అధికారులకు నేను మనం చేస్తున్నా, మన ప్రభుత్వం యొక్క ఇరిగేషన్లో మన స్లోగన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు తీసుకురాగలుగుతామో అన్ని పనులు చేపడుతున్నాము. నిస్సందేహంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుపడుతుంది. అసలు ఇప్పుడు దేనికి పనికి రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అదే 94,000 కోట్లు వేరే ప్రాజెక్టులకు పెడితే ఇప్పటి వరకు ప్రాణహిత చేవెళ్ళు అయిపోయేది, ఎస్ఎల్బిసి అయిపోయేది, డిండి అయిపోయేది, దేవాదులు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. అదే ఖర్చుతో ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. సీతారాం ప్రాజెక్ట్ అయిపోయేది. మరి డిజైన్ లోపమో అసమర్థతనో అవినీతో ఏ విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి వాళ్లే అన్న మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందో మనందరం గమనిస్తున్నాం. వాళ్ళ టైంలోనే డిజైన్ అయింది, వాళ్ళ టైంలోనే నిర్మించిండ్రు, వాళ్ళ టైంలోనే కూలిపోయింది. దానికి ఆ ప్రాజెక్టు పెట్టిన ఖర్చు, ఆ ఒక్క ఖర్చుతో ప్రాణహిత చెవెళ్ళు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది, ఎస్ఎల్బిసి అయిపోయేది, డిండి అయిపోయేది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ అయిపోయేది, దేవాదులు అయిపోయేది. ఇన్ని ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసి ఉదయ సముద్రం అయిపోయేది. అదే ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోతుంటే వీటిని నిర్లక్ష్యం చేసి దాని మీద ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు, రైతులు గమనిస్తున్నారు. దానికి చేసిన ఖర్చు ద్వారా గతంలో జస్ట్ నేను కొన్ని లెక్కలు చెప్తా. గత 10 ఏళ్లలో ఇరిగేషన్కి పెట్టిన ఖర్చు 1.81 lakh crores, 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఎల్బిసి అట్నే ఉండిపోయింది, డిండి అట్నే ఉండిపోయింది, దేవాదుల పూర్తి చేయలే, మరి సీతారాం సాగర్ పూర్తి చేయలే, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే, ఆనాడు పెండింగ్ ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ భీమా పూర్తి చేయలే, ప్రాణహిత చేవలు చేపట్టలే. మరి 1.81 lakh crores ఖర్చు పెట్టి కేవలం నామమాత్రం ఆయకట్టే వచ్చింది. 27,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డిలో కొత్తగా వచ్చిన ఆయకట్టు 0. 8,000 కోట్లు ఖర్చు పెడితే సీతారాం సాగర్లో కొత్త వచ్చిన ఆయకట్టు 0. దేవాదుల ముందుకే పోలే, మరి ఎస్ఎల్బిసి ముందుకు పోలే, డిండి ముందుకు పోలే, వెనకటి నుంచి పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ భీమా ఏది ముందుకు పోలే, ఉదయ సముద్రం ముందుకు పోలే. మరి ఆ విధంగా వాళ్ళు చేస్తే మనం మాత్రం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ ప్రాజెక్టులు పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టించే విధంగా ముందుకు పోతున్నాము. ఇరిగేషన్ శాఖలో
నేను ముందు చెప్పినట్టుగా సుమారు 1100 మంది ఇంజనీర్లు రిక్రూట్ చేసినాం, 1800 మంది లస్కర్లను రిక్రూట్ చేసే అవుట్సోర్సింగ్ బేస్ మీద పెట్టినాం. అన్ని సిస్టమ్స్ కూడా బెటర్గా చేస్తూ ముందుకు పోతున్నాం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో, ఎందుకంటే మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ్, నాగన్సార్కి ఇది చాలా ముఖ్యం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో ఆంధ్రాకి అక్రమ తరలింపులో ఎక్కువ అన్యాయం టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే జరిగింది. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇప్పుడు కృష్ణా నదిలో అన్ని ప్రాజెక్టుల మీద టెలిమెట్రీ పెట్టడానికి మన ప్రభుత్వం పైసలు ఇచ్చి టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడుతున్నాం. వాళ్ళ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నారు, రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలు పెట్టుకున్నారు. మల్యాల దగ్గర నుంచి ఇతర దగ్గర నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నది జలాలు అక్రమంగా తరలిస్తుంటే ఆ అన్యాయాన్ని వాళ్ళు జస్ట్ నిశ్శబ్దంగా ఉన్నారని చెప్పి విషయం మనం చేస్తున్నాం. కృష్ణా నదీ జలాల్లో ఎక్కువ అన్యాయం గత ప్రభుత్వంలో జరిగింది. మనం వచ్చిన తర్వాత నిరంతరం పోరాటం చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. గోదావరి జలాల్లో, సీతారాం సాగర్లో మనం వచ్చిన తర్వాత గోదావరి నదీ జలాల్లో 67 టీఎంసీలు నీటి కేటాయింపులు చేయించినాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి, సమ్మక్క సారకు కూడా నీటి కేటాయింపుల ప్రక్రియ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది.